అబ్బాయిలు ఇది మీకోసమే. అమ్మాయిలు ఇష్టపడాలంటే మీరు ఎలా ఉండాలో తెలుసా? అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి? ఎలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడతారు? అబ్బాయిల్లో అమ్మాయిలకు ఎటువంటి క్వాలిటీస్ నచ్చుతాయి? ప్రేమించటానికి అందం ఒకటే నిర్వచనమా? మానసిక నిపుణులు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం. ప్రేమలో పడే విషయంలో అమ్మాయిలకు అబ్బాయిలకు చాలా తేడా ఉంటుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. అబ్బాయిలు ప్రేమలో పడినంత ఈజీగా అమ్మాయిలు పడరట. అమ్మాయిలకు చాలా కండిషన్స్ ఉంటాయి అబ్బాయిలను ఇష్టపడే విషయంలో. కానీ అబ్బాయిలు మాత్రం అమ్మాయి అందంగా ఉంటే చాలు ప్రేమలో పడిపోతారట. కానీ అమ్మాయిలు అలా కాదు, తమకు కావాల్సిన క్వాలిటీస్ ఉంటేనే ఇష్టపడతారట. అబ్బాయిలు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కోరికలు అమ్మాయిలకు చాలా ఉంటాయి. అలా వారు కోరుకునే అబ్బాయి తారసపడే వరకు ఎదురు చూస్తారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అమ్మాయిలు కేరింగ్ నేచర్ ఉన్న అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. తమను బాగా చూసుకోవాలి, తమపై శ్రద్ధ చూపెట్టాలి. తమ ఇష్టాలు తెలుసుకునే అబ్బాయిలు దొరికితే అమ్మాయిలు వారితో త్వరగా ప్రేమలో పడిపోతారట. అంటే అబ్బాయిల్లో కేరింగ్ స్వభావం ఉంటే అమ్మాయిలు ప్రేమను పొందొచ్చన్నమాట. తాము ఎంతమందిలో ఉన్నా, తమతో ఎంతమంది కలిసి ఉన్నా తనను మాత్రం నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అనే భావన, నమ్మకం అబ్బాయిలు కలిగించాలి, దాన్ని కొనసాగించాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా తమ పార్ట్నర్ అందంగా ఉండాలని కోరుకుంటారు. అది సహజం కూడా. కానీ అమ్మాయిలు అందంతో పాటు అబ్బాయిల వ్యక్తిత్వాన్ని కూడా ఇష్టపడతారు. వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తారట. అబ్బాయిలు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటే అమ్మాయిల ఇట్టే ఆకర్షితులు అవుతారట. అలాగే తామను కేరింగ్గా చూసుకోవటంతో పాటు కాస్త రొమాంటిక్గా ఉండాలనుకుంటారు అమ్మాయి. చిలిపి పనులు చేసే అబ్బాయిలంటే భలే లైక్ చేస్తారట. చిలిపితనం మాటున పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసినా, హద్దుమీరి చపలత్వం ప్రదర్శించినా మొదటికే మోసం వస్తుంది. బ్రేకప్ తప్పదు. చిలిపిగా ఉండాలి తప్ప మొరటుగా ఉండకూడదు. అబ్బాయిల రొమాంటిక్ స్వభావం మహిళలను చాలా బాగా ఆకర్షిస్తుంది. ఇది సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చిలిపి సరదాలుగా ఉండేవారిని ఆడవారు ఇష్టపడతారు. అలాగే ప్రేమ అంటే కాస్త అజమాయిషి కూడా ఉంటుంది. దాన్ని అబ్బాయిలు అపార్థం చేసుకోకూడదు. ప్రేమ ఉంటే స్వార్థం కూడా ఉంటుంది. తను ప్రేమించిన అబ్బాయి తననే ప్రేమించాలనే స్వార్థం ఆడవారిలో ఉంటుంది. దాన్ని అపార్థం చేసుకోకూడదు. తమను మాత్రమే ప్రేమించే అబ్బాయిలను ఇష్టపడని అమ్మాయి ఉండరు. అలాగని అది ఎక్కువైనా ప్రమాదమే. చిలిపితనం, చురుకుతనం, సమయస్ఫూర్తి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ వంటి క్వాలిటీస్తో పాటు మంచి వ్యక్తిత్వం ఉండే అబ్బాయిలకు అమ్మాయిలు ఇట్టే పడిపోతారు. చిరుకోపాలు, చిరుకానుకలు ఇస్తే ఆమె మనససులో అబ్బాయిలు చెరగని ముద్రవేస్తారు. కానుక చిన్నదైనా ఇచ్చేదానిలో ప్రేమ ఉండాలి. ఆ కానుక ఇచ్చే తీరు నమ్మకాన్ని పెంచేదిగా ఉండాలి. అలాగే తమను గౌరవించే అబ్బాయిగా ఉండాలి. తన మనసెరిగినవాడే ఉండాలి. తన భావాలను అర్థం చేసుకోవాలి, తన మాటను గౌరవించాలని భావిస్తుంది. అటువంటి సున్నిత స్వభావం ఉన్న వ్యక్తిని చూడగానే అమ్మాయిలు తమ మనసును పారేసుకుంటారట. ఏ అమ్మాయి అయినా కష్టపడి పనిచేసే అబ్బాయిలను ఇష్టపడతారు. తన భర్త బాగా సంపాదించాలి, ఎవరికి చేయి చాపకూడదని ఆశిస్తుంది. తన భర్త గౌరవానికి భంగం కలగకుండా ఉండాలని ఆశిస్తుంది. తమ కోసం ఏమి చేసినా జీవితంలో ఏదో సాధించాలని భావించే పురుషులకు మహిళలు చాలా త్వరగా పడిపోతారు. తాము చెప్పేది పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలు అంత దూరంలో పెడతారు. తమను పట్టించుకోకపోతే అమ్మాయిలకు అస్సలు నచ్చదు. అమ్మాయిలు చెప్పేదేంటో పూర్తిగా వినాలి, తర్వాత అతని వర్షన్ ఏంటో చెప్పాలి. అంతే తప్ప చెప్పేది వినకుండా ఇష్టమొచ్చినట్లుగా నీకేం తెలీదు అంటే అమ్మాయిలకు కాలుద్ది. తమను తక్కువగా చూస్తే అస్సలు నచ్చదు. కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎదుటివారి మాట వినాలి, పరిస్థితులను బట్టి ఒకరి మాట ఒకరు వినాలి. అప్పుడే ఆ బంధం కలకాలం కలహాలు లేకుండా ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆడ మగ అనే తేడా ఉండదు. నమ్మకంపైనే ఏం బంధమైనా నిలిచేది, గెలిచేది, కొనసాగేది అని తెలుసుకోవాలి. నమ్మకమే ప్రేమకు పునాది. నమ్మకం ఉంటేనే వారి జీవితం సంతోషంగా సాగేది.